కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఏంటయ్యా క్రైస్తవ్యం అనుకున్న స్పెషాలిటీ అక్కడ లేనిది ఇక్కడికి ఎందుకు, మీరు ఎందుకు ఇందులోకి వచ్చారు, మీరు ఎందుకు ఇందులోకి మారారు అని అడుగుతుంటారు. అది కళ్ళతో చూస్తే కనబడేవి కావు. వాక్యం చేసే మార్పులన్నీ లోపల చేస్తుంది, బయటికి చేయదు. ఇప్పుడు ఒక వ్యక్తిని నేను మీ కళ్ళ ముందుకు పిలిచి, ఏమయ్యా నువ్వు క్రీస్తులోనికి రాకముందు ఎలా ఉండేవాడివి అని అంటే అతడు అంటాడు, చాలా అసహ్యకరంగా ఉండేవాడిని అంటాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే చాలా మార్పు చెందాను అంటాడు. ఏ విషయంలో మార్పు చెందాడు? తలకట్టులో మార్పు వచ్చిందా? ముక్కు నోరు కళ్ళు ఏమైనా మారాయా? ఏమైనా శరీరంలో ఏమైనా మార్పు వచ్చేసిందా? ఎర్రగుండేవాడు నల్లగుండేవాడు తెల్లగానో అయిపోయాడా? ఎలా మారాడు? పై రూపం ఏం మారదు. ఏం మారింది? లోపల వ్యక్తిత్వం మారింది, పద్ధతి మార్చేశాడు, ఆలోచన మార్చేశాడు. అంటే లోపల ఉన్న కన్స్ట్రక్షన్ మొత్తం డిస్ట్రాయ్ చేసేసి, ఏది ఆ ఓల్డ్ కన్స్ట్రక్షన్, పాతవి గతించెను సమస్తము నూతనమాయను అంటే అది మన అంతరంగానికి సంబంధించింది. లోపల కన్స్ట్రక్షన్ ఏదైతే మనం చిన్నప్పటి నుంచి పెరుగు తోడు పెట్టినట్టుగా, జున్ను తోడు పెట్టినట్టుగా ఒక అంతరంగాన్ని తోడు పెడతాం లోపల, అది అలాగ ఫామ్ అయిపోయి ఒక రూపం, ఒక ఆకృతి వచ్చేసి ఉంటుంది లోపలది. కొంతమందికి చిందరవందరగా ఉంటుంది, కొంతమందికి అందంగా ఉంటుంది. సో ఆ పాడైపోయిన కన్స్ట్రక్షన్ ని దేవుడు మొత్తం కొలాప్స్ చేసేసి, మొత్తం డిస్ట్రాయ్ చేసేసి ఒక సరికొత్త నిర్మాణాన్ని లోపల ప్రారంభించాడు. ఇదే నిర్మాణం, ఇది అంతరంగ నిర్మాణం. అర్థమైందా? ఇది మీలో మీకే తెలియకుండా లోపల జరుగుతుంది. ఇది మనం ఇచ్చే సాక్ష్యం. ఇప్పుడు అక్కడికి ఇక్కడికి ఏంటి తేడా అంటే, అవును ఇక్కడికి వచ్చాకనే నేను మారాను, ఇక్కడికి వచ్చాకనే నా ఆలోచనలు మారాయి, ఇక్కడికి వచ్చాక దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు, దేవుడు నాలోనికి రావడం ప్రారంభించాడు. అందుకే నేను